స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నిన్న నేడు ఏకరీతి కాంట్రెన్స్ సెలవిచ్చిన దేవ, స్తోత్రం తండ్రి. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నాయన నీ రెక్కల కాపుదల్లో కాచి కాపాడిన తండ్రి, మీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ. అయ్యన తర ఎటువంటి ఎండ దెబ్బ దెబ్బ తగ్గలకుండా నాయన మీ రెక్కల కింద మాకు కాచి కాపాడిన దేవ, మీకు కృతజ్ఞత స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి, సంఘంలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ వచ్చే విధంగా నడిపించుకోమని బ్రతిమలు నడిపించిన దేవ, మీ వాక్యంతో మాతో మాట్లాడమని బ్రతిమలు నడిపించిన దేవ. అయిన తండ్రి అనేకమైన వేదనతో బాధతో కృంగిపోయి వస్తుంటానైనా అటు వారికి సమాధానం కలగచేయడం బ్రతిమలు నడిపించిన దేవ. అటు బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన, వారికి సమాధానాన్ని ఇవ్వండి నాయన. అనారోగ్య సమస్యలు ఉన్న వారిని లేవనెత్తండి నాయన. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి దేవ. అయ్యా తండ్రి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను దీవించండి నాయన. మంచి మార్కులతో పాస్ అయ్యేవారుగా దీవించి ఆశీర్వదించండి నాయన. పనులు లేని వారికి పనులను దయచేయండి దేవా. ఉద్యోగాల కొరకు నాయన ఎంతగానో ప్రయాసపడుతున్న వారు అనేకులు ఉన్న తండ్రి అట్టి బిడ్డలకు ద్వారాలు తెరవండి నాయన. మంచి ఉద్యోగాలతో దీవించండి నాయన. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు అనేకులు నాయన అట్టి వారికి సహాయం చేయండి నాయన. ద్వారం తెరవండి నాయన. అయ్యా తండ్రి అనేకులు తండ్రి ఎన్నో సమస్యలతో ఇరుకులతో కృంగిపోతుంటాను నాయన. అట్టి బిడ్డలకు సమాధానం కలగ చేయడం బ్రతిమలు అడుగుతున్నాను నాయన. అయ్యా తండ్రి ప్రతి విషయంలోనూ ప్రతి పనిలో అందరికీ తోడుగా ఉండి నడిపించండి నాయన. అనేక సంఘాలనైనా ఆరాధన దినమందున అనేకులు మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉంటానైనా. అనేకమైన వాటి కోసం మీ అందరూ మొరపెట్టుకుని ఉంటారనైనా. వారికి నా తల్లి సమాధానం కలగచేయండి నాయన. వారి ప్రార్థనలు ఆలకించినైనా వారి ప్రార్థనలకు సమాధానం ఇస్తున్నారని నమ్ముచున్నాను దేవా. అయ్యా తన మిమ్మల్ని స్తుతించే భాగ్యం మా అందరికీ ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా తల్లి తల్లి గర్భం పొందినప్పుడు మమ్మల్ని ఎరిగిన తండ్రి, మా కొరకు సిలువలో బలియాగమైన దేవా, మీ కృతజ్ఞత స్తోత్రాలు నాయన. మా తప్పులు మా పాపాలన్నింటి కొరకు నాయన నువ్వు సిలువ వేయబడ్డావు నా తండ్రి. ముళ్ళ కిరీటం ధరించావు నాయన. ముళ్ళలు కొట్టించుకోబడ్డావు నా తండ్రి. అయిన తండ్రి మొహాన్ని నువ్వు వేయించుకున్నావు నాయన. అనేకమైన ఇబ్బందులు పడ్డావు నాయన. ఆయనను మమ్మల్ని అయితే ఈరోజు విడవలేదు, ఎడబాయలేదు నా తండ్రి. మీ ప్రేమతో నా తండ్రి అన్ని వేళలు అన్ని సమయాలు అన్ని పనులు మాకు అయితే మీ కృపను కుమ్మరిస్తున్న దేవా, నీకు వందనాలు నాయన. అయ్యా నా తండ్రి నీ కృప నిరంతరం ఉంటే మాకు చాలా నాయన. అట్టి కృపను మాపై నిలవేలా ఉంచుతున్నందుకు మీకు వందనాలు నా తండ్రి. అయ్యా నా తండ్రి చిన్నపిల్లలది పరలోక రాజ్యం అన్నారు అయ్యా. అట్టి మనస్తత్వాలను మాకు దయచేయండి నాయన. నా తండ్రి చిన్నపిల్లల వల్ల నా తండ్రి మీరు ఏది చెప్పినా మేము వినేవారిగా మమ్మల్ని ఉంచండి నాయన. నా తండ్రి మీ పిలుపును గ్రహించేవారిగా మమ్మల్ని ఉంచండి అయ్యా. మీ మాట ప్రకారం నడుచుకునే వారిగా మమ్మల్ని ఉంచమని బ్రతిమలు నడిపించడమయ్యా. మీకు మహిమకరంగా మీ అందు యోగ్యంగా ఉండుటకు మాకు సహాయం దయచేయమని బ్రతిమలు నడిపించడం దేవా. అయిన తర ఈ లోకానుసరమైన జీవితంలో ఉంటే క్షమించండి నాయన. మీ వాక్యానుసరమైన జీవితం వైపు మమ్మల్ని నడిపించండి నాయన. అయిన తర రక్షణ లేని వారు అనేకులు ఉన్నారు అన్నట్టు బిడ్డలకు రక్షణ కలుగ చేయమని బ్రతిమలు నడిపించడం దేవా. అయిన తన సంఘ స్థలాలు లేని వారు ఎన్నరో ఉన్నాయన్న తన ఎన్నో సంఘాలు ఉన్నాయి. అటు వరకు సంఘ స్థలాలను దయచేయండి నాయన. వారు చేసే సేవలను పరిచర్యలను తన విస్తరింపచేయండి నాయన. సంఘస్థులందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. సేవకులను దీవించండి నాయన. గొప్పగా వాడుకోమని బ్రతులు నడిపించిన దేవా. అయిన తండ్రి ప్రార్థన తప్పులుంటే క్షమించండి నాయన. ప్రార్థించే విధానం నేర్పించమని బ్రతులు అడుగుండి కొద్ది ప్రార్థన చేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్.